మీకు మీరుగా మీకు స్టేచర్ ఆపాదించుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. అంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ కూడా తీసి పడేసినట్టు మాట్లాడటం మంచిదా అధ్యక్ష? ఎక్కడి సాంప్రదాయం అధ్యక్ష? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఎవరు నేర్పిండ్రు వీళ్ళకి? ఇది ఏ వ్యవస్థ నుంచి నేర్చుకున్నారు? కుల వ్యవస్థను నిర్మూలించాలని మనం అనుకుంటుంటే ఆ కుల దురహంకారం ఇంకా మా మీద ప్రదర్శించాలన్న బాధ్యత న్యాయమా అధ్యక్ష? గవర్నర్ను గౌరవించరు, స్పీకర్ గారిని గౌరవించరు, ఏకవచనంతో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా దూషిస్తారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే ధర్నాలు చేస్తామంటారు. ఈ బరితెగింపు దేన్ననాలే? ఎందుకు ఈ బరితెగింపు? ఏంది ఇది? ఎక్కడికి దారితీస్తుంది? దీన్ని ఎక్కడొక్క దగ్గర నిలువరించకపోతే ఎట్లా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. సభ్యులందరినీ అడుగుతున్నా అధ్యక్ష, ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నా. ఇది మా ఒక్కరి బాధ్యత కాదు. చట్టసభలలో మనల్ని మనం గౌరవించుకోనప్పుడు సమాజం మనల్ని ఎందుకు గౌరవిస్తుంది? వాళ్ళకి లేదా బాధ్యత? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినాం, 20 ఏళ్ళు ఉద్యమాలు చేసినాం, కేంద్రంలో రాష్ట్రంలో పనిచేసినామని ఎన్నో చెప్తారు, అన్నీ కరెక్టే. మీ విచక్షణ జ్ఞానం ఎక్కడ పోయింది? అజ్ఞానమే విజ్ఞానం అనుకునే రోజులు వచ్చినాయా? అడ్డగోలుతనమే గొప్పతనం అనుకునే పరిస్థితులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు యువత కోసం నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఇంతకుముందు చాలా వివరాలు మా భట్టి గారు చెప్పిన ఆయన కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తీసుకొని గ్రాడ్యుయేట్గా బయటకు వస్తారు. కానీ ఉద్యోగానికి పోయినప్పుడు సాంకేతిక నైపుణ్యం లేకపోవడంలో ఉద్యోగాలు రావడం లేదు. తల్లిదండ్రులు ఊర్లలో రూపాయి కూడబెట్టి చదివిస్తే ఇంజనీరింగ్ పట్టా పొందే ఊర్లో వ్యవసాయానికి పోలేకపోతారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోతారు. ఇంజనీరింగ్లో వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యం లేదు. అందుకే ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు మిగతా మంత్రులందరితో నేను మాట్లాడి ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది, రిక్వైర్మెంట్కి సప్లై అండ్ డిమాండ్లో గ్యాప్ ఉంది, దీన్ని ఏం చేయాలని మేధోమదనం చేసి మేధావులందరినీ కూర్చోబెట్టి కార్పొరేట్ కంపెనీలను కూర్చోబెట్టి పదే చర్చించిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఇది ప్రభుత్వంలో ఉండే నిర్వహిస్తే మన దగ్గర ఉన్న 14 యూనివర్సిటీలకు ఇదొక యూనివర్సిటీ అవుతే ప్రయోజనం లేదు అని కార్పొరేట్ కంపెనీలు దిగ్గజాలు, ప్రపంచంలోనే రాణించిన కార్పొరేట్ కంపెనీలకు